శ్రీశైలం మల్లికార్జున స్వామి కొండ దగ్గర పొల్యూషన్ భూతాన్ని తరిమి కొట్టి ఈవీ వాహనాలకి దారి చూపించే ముందడుగు ఇక్కడ ఇదే జౌల్ పాయింట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్. వేగంగా ఛార్జింగ్ ప్రయాణానికి రాజముద్ర. ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళ ప్రయాణానికి శక్తినిచ్చే మిత్రుడు. ఇక్కడ మొత్తం 10 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. అట్ ఏ టైం మనం 6 ఎలక్ట్రిక్ కార్స్ ని ఛార్జ్ చేసుకునే విధంగా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి 60 కిలోవాట్ కెపాసిటీతో. అంతేకాకుండా ఒక 3 ఏసీ ఛార్జర్ కూడా అయితే అందుబాటులో తీసుకొచ్చారు. అది కాకుండా ఇంకొక 3 పిన్ ప్లగ్ కూడా ఇస్తున్నారు. సో 3 పిన్ ప్లగ్ తో మీకు 2 వీలర్ కానివ్వండి 3 వీలర్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఓవరాల్ గా అట్ ఏ టైం మీరు 10 వాహనాలు ఛార్జింగ్ పెట్టుకునే విధంగా వీళ్ళు ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీన్నే వీళ్ళు జౌల్ పాయింట్ 10 వాలా అని ఒక పేరుతో అయితే పిలుస్తున్నారు అనమాట. సో అడ్రస్ చూసుకుంటే మనకి శ్రీశైలం కొండ దగ్గర రింగ్ రోడ్ అయితే వస్తుంది అనమాట. అక్కడ మనకి గణేష్ సదన్ అయితే ఉంటుంది. దాని పక్కనే మనకి జౌల్ పాయింట్ 10 వాలా ఛార్జింగ్ స్టేషన్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఇవాళ ఇనాగ్రేట్ చేశారన్నమాట. ఇదే ఫస్ట్ మిషన్. 2 గన్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ కార్స్ కూడా వచ్చేసినాయి అనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో మూవ్మెంట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది సెకండ్ ఛార్జింగ్ స్టేషన్ అనమాట. ప్రతి ఛార్జింగ్ స్టేషన్కి 2 గన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ కెపాసిటీ వచ్చి 60 కిలోవాట్ కెపాసిటీ గన్స్ అనమాట. సీసైజ్ టైప్ 2 కనెక్టర్. అలానే ఇంకొక ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ నెక్సాన్ ఈవీ కార్ అయితే ఛార్జ్ అవుతుంది. సో అవి కాకుండా మనకి ఏసీ ఛార్జర్స్ అనమాట ఇవి. సో టైప్ 2 కనెక్టర్ అయితే వస్తుంది. సో టైప్ 2 కనెక్టర్ ఏసీ ఛార్జర్తో స్లోగా ఛార్జింగ్ చేసుకోండి ఏసీ ఛార్జర్. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే బజాజ్ గోగా ఎలక్ట్రిక్ ఆటో వాళ్ళు ఇక్కడ ఆటోకి ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నారు అనమాట. సో ఇది ఏసీ ఛార్జర్ అనమాట. 7.5 కిలోవాట్ కెపాసిటీ ఛార్జర్ అయితే వస్తుంది. టైప్ 2 కనెక్టర్ పిన్ అయితే వస్తుంది. లేదంటే మీరు 3 పిన్ ప్లగ్ కూడా ఇస్తున్నారు. సో ఆ 3 పిన్ ప్లగ్ ఉన్నవాళ్ళు 3 పిన్ ప్లగ్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది మహేంద్ర సంబంధించిన ట్రియో ఎలక్ట్రిక్ ఆటో అనమాట. దానికి సంబంధించిన ఛార్జింగ్ అయితే ఇక్కడ పెడుతున్నారు. జౌల్ పాయింట్ లో వాస్తవానికి పెట్టినవి వచ్చి ఏసీ ఛార్జర్ అనమాట. ఇక్కడ చూస్తున్న బాక్స్ అన్ని కూడా. బట్ ఆటో సోదరులు వచ్చి మాకు 3 పిన్ ప్లగ్ కావాలి, మా ఎలక్ట్రిక్ ఆటోని ఛార్జ్ చేయడానికి ఫెసిలిటీ కావాలని అడిగితే వాళ్ళ కోసం చెప్పి 3 పిన్ ప్లగ్ లాంటిది ఫెసిలిటీ ఇచ్చారు. బట్ ఇక్కడైతే మాత్రం స్పెసిఫిక్ గా ఏసీ ఛార్జర్కి వచ్చే ఛార్జర్తో పాటు మీకు 3 పిన్ ప్లగ్ అయితే రాదు. దానికోసం డెడికేటెడ్గా ఒక 3 పిన్ ప్లగ్ అయితే సపోర్ట్ చేస్తారన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ డేనే మంచి కలకల్లా ఆడిపోతుంది ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర అయితే మాత్రం. అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా డిఫరెంట్ కేటగిరీస్ కనిపిస్తున్నాయి. 3 వీలర్ కేటగిరీ ఉంది, 4 వీలర్ కేటగిరీ ఉంది. 4 వీలర్ కేటగిరీస్లో కూడా మనకి ఎస్యూవీ కానివ్వండి లేకపోతే సెడాన్ వంటి డిఫరెంట్ వెహికల్స్ కూడా ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. సో మన ప్లేస్ చూసుకున్నట్లయితే కూడా అట్ ఏ టైమ్ ఒక 10 వెహికల్స్ మీరు పార్క్ చేసుకునే విధంగా సువిశాలమైన ప్రాంతం అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో మీకు పెద్ద వెహికల్స్ అయినా కూడా ఇక్కడ ఈజీగా ఛార్జింగ్ పెట్టుకునే విధంగా అయితే మంచి స్పేస్ అయితే కనిపిస్తుంది అనమాట. పైగా మీకు కొండపైకి ఎవరైతే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునే విధంగా వీలుగా అయితే కనిపిస్తుంది. సో మనం ఇప్పుడైతే ఈ ఛార్జింగ్ స్టేషన్ అధినేత జౌల్ పాయింట్ అధినేతతో అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం. సో వీళ్ళ కెపాసిటీస్ ఏంటి, ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకుంటున్నారు, అలానే వీళ్ళ అప్ టైం ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. హాయ్ చైతన్య, హౌ ఆర్ యు? సో గుడ్ టు సీ శ్రీశైలంలో మీరు మంచి భారీగా అంటే 1-2 కాదు ఏకంగా 10 వాలా అని కూడా పేరు బాగుంది. 10 వాలా ఛార్జింగ్ స్టేషన్ అని పెట్టారు. థ్యాంక్ యూ. అది ఎందుకు పెట్టామంటే మనము 10 కార్స్ కి ఎట్ ఏ టైమ్ గా మనము ఇక్కడ పెట్టేందుగా ఏర్పాటు చేస్తాం కాబట్టి మనము 10 వాలా అని పెట్టాము. ఇక్కడ కస్టమర్స్ కూడా చాలా మంది మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు. అది బేసిక్ గా షుడ్ బి క్యాచీ కదా. సో జస్ట్ అ ట్యాగ్ లైన్. ఓకే. సో మీ జౌల్ పాయింట్ అనేది మొత్తం ఇండియా వైడ్ గా ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నారు సార్? yes we are now in 10 different states starting from Telangana only. Telangana, Andhra Pradesh, we have in Orissa, West Bengal, then if you go up northeast Assam, manaki Maharashtra, Goa, Karnataka, Gujarat, Rajasthan, and New Delhi and all. So all states manamu expansion jarugutundi. It's underway. Not too many in numbers, but one at a time. We want to go big and then we want to serve the right customer at right time. So you can see we have provided ample space. Ikkada space anedi మేము చాలా క్యాల్కులేటెడ్ గా చేసాము. కార్ పెట్టడానికి సరిపోదు. చాలా మా పెయింటింగ్ చేసే వాళ్ళు ఇక్కడ మనము దీన్ని మార్కింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సార్ నా 8 ఫీట్ చాలు కదా కార్, అంతకంటే 8 ఫీట్ కాదు. డోర్ తెరిస్తే కూడా అంటే అంత ప్రిసైజ్ గా డోర్ తెరిస్తే కూడా పక్క వాళ్ళ కారుకు తగలకూడదు. ఇంత స్పేషియస్ గా మనం దీన్ని మార్కింగ్ చేసి ఎక్కడ పెట్టాలి అనేది కూడా మనం నీట్ గా పార్కింగ్ మనము దాన్ని పెయింట్ చేసి మార్కింగ్ చేసి మనం ఇక్కడ తయారు చేసాము. ఇక్కడ నేను కావాలి అంటే 8 కార్లకు పెట్టొచ్చు ఫాస్ట్ ఛార్జింగ్, కానీ నేను 6 కార్స్ కి మాత్రమే. మీరు చూడండి, ఈ ఒక మిషన్ కి మధ్యలో ఒక మిషన్ కి ఇంకా ప్లేస్ కూడా ఉంటుంది. అవును, అంత ప్లేస్ ని మనం కవర్ చేసి ఇక మనము 6 ఫాస్ట్ ఛార్జింగ్ బేస్ అంటే ఒకటి 60 కిలోవాట్లు ఛార్జింగ్ స్టేషన్ లో, ఒకటి 60 కిలోవాట్ల ఛార్జింగ్ స్టేషన్ 3 పెట్టాం. అది కూడా క్లియర్ గా చూసుకోవచ్చు, కన్ఫ్యూజన్ లేకుండా కస్టమర్స్ కూడా. దీంట్లో ఇది ఒక్కొక్కటి 60 కిలోవాట్, ఒక్కటి
ఇట్ కెన్ ఇది 60 కిలోవాట్లు ఇస్తుంది ఒక్క కారు పెడితే. రెండింటిని పెట్టినప్పుడు డైనమిక్ షేరింగ్ 30 షేర్ చేస్తుంది డైనమిక్ గా, ఆటోమేటిక్ గా అదే చేస్తుంది. అలాంటివి మనము 3 మిషన్స్ పెట్టాం. దాన్ని మనం A1 2 3 అని మనం ఒక నేమ్ చేసుకున్నాము, నామన్క్లేచర్, సో దట్ ఈజీలీ మీరు అప్లికేషన్ లో కూడా మీరు ఈజీగా రికగ్నైజ్ చేసేందుగా. మన అప్లికేషన్ కూడా చూస్తే చాలా సింప్లెస్ట్ సార్. మనది జౌల్ పాయింట్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ లో అయినా తీసుకోవచ్చు, యాపిల్ స్టోర్ కూడా. అక్కడ మనము స్కానర్లు కూడా అక్కడ పెట్టాము. దాంట్లో ఏ స్కానర్ కావాలన్నా దాంట్లో మీరు యాప్ లింక్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. అయితే మీరు ఎప్పుడైతే హోమ్ స్క్రీన్ కి వెళ్తారో చూడండి, ఇక్కడ మీకు మ్యాప్ అయితే ఉంటుంది. ఆల్ శ్రీశైలం జ్యోతిర్లింగ అన్ని కనబడుతున్నాయి. అంటే ఈ అప్లికేషన్ లో బ్యూటీ ఏంటంటే ఎక్కడైతే మీరు ఉంటారో ఆ చార్జర్ మీరు ఎక్కడ వెతుక్కోకుండా సింపుల్ గా డైరెక్ట్ గా మీ ముందు కళ్ళకు కనబడేటందుగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం లేబుల్ చేస్తాం, చూస్తున్నారు కదా, A1 2 3 6 ఇలా అన్ని చార్జర్లు ఉన్నాయి కాబట్టి దాన్ని నేమ్ చేస్తాం. ఇప్పుడు మనం A1 దగ్గర ఉన్నాం చైతన్య. ఈ A1 మీరు ఇలా ఈజీగా ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ ఎక్కువగా బీటింగ్ అరౌండ్ బుషెస్ అంటే ఏదో ఇట్లా అక్కర్లేకుండా అంతా మనకి సింపుల్ గా, చాలా సింప్లిఫైడ్, కస్టమర్ ఫ్రెండ్లీగా. ఏం లేదు, మీరు దీంట్లో ఏ గన్ను వాడాలనుకుంటున్నారు అని అడుగుతుంది. సార్ C1 C2 అని అడుగుతుంది. సరే C1 అనుకోండి, అక్కడ మనం లేబుల్ చేసాం. అక్కడ చూడండి C1 అని లేబుల్ చేసాం. ఆ C1 ఇక్కడ మీరు క్లిక్ చేసుకుని ఎంత అమౌంట్ పెట్టుకుంటారా, కిలో వాట్ పెట్టుకుంటారా ఆప్షన్ ఇచ్చాం. లేదంటే ఫుల్ ఛార్జ్ చేస్తారా, అన్ని ఆప్షన్స్. మీరు 50 కిలోవాట్కి 100కి బై అమౌంట్ మీరు 200 అయితే 200, 500 అయితే 500, లేదు నాకు 10 కిలోవాట్లు కావాలి, మీ క్యాల్కులేషన్ మీకు తెలుసు ఆల్రెడీ, ఒక 20 యూనిట్లు కావాలనుకోండి 20 యూనిట్లు పెట్టుకోవచ్చు. సో అంత సింపుల్ గా ఇట్లా పెట్టేసి ఇలా స్టార్ట్ ఛార్జింగ్ అని నొక్కడమే, ఏం లేదు. 3 సింపుల్ స్టెప్స్. మీరు ఎక్కడా పోనక్కర్లేదు దీంట్లో. అప్లికేషన్ చుట్టూ స్లాట్స్ బుకింగ్ ఇవన్నీ అక్కర్లేదు. సో అంత సింపుల్ గా మనము అప్లికేషన్ కూడా మన ఇన్ హౌస్ అప్లికేషన్ మనం థర్డ్ పార్టీ కాదు, మన మిషనరీ కూడా థర్డ్ పార్టీ కాదు. ఎవ్రీథింగ్ ఈస్ అవర్ ఓన్ ఇన్ హౌస్. మెషిన్ కూడా మనదే, అప్లికేషన్ కూడా మనదే, టెక్నీషియన్ కూడా మనదే, ఇన్స్టాల్ చేసేది కూడా మనమే. A to Z. ఎవరికైనా మనకి ఫ్రాంచైజీస్ కావాలంటే కూడా మనము ఇలా సెటప్ చేసి వాళ్ళకి A to Z అంటే అప్లికేషన్ నుండి రిబ్బన్ కటింగ్ వరకు సర్వీస్. ఇంకోటి, మీరు ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ అయితే సెట్ చేశారు. చాలా ముఖ్యమైన విషయం అంటే కంటిన్యూస్ గా ఛార్జింగ్ స్టేషన్ రన్ అవ్వడం చాలా ముఖ్యం. కస్టమర్ కి 24/7 ఎటువంటి ఇబ్బందులు లేకుండానే ఇస్తున్నారు. అది ఇప్పుడు మనం సేఫ్టీ నామ్స్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడాం కదా చైతన్య. సిగ్నిఫికెన్స్ అదే. అంటే అది ఎందుకు అంత ప్లేస్ అయినా సరే మనం ఎందుకు దీంట్లో నేను ఇంకొక 2 కార్లను దీంట్లో కన్సైజ్ చేసుకుంటే ఇంకో 2 కార్లకు గాను ఈజీగా నేను ప్రొవైడ్ చేసేవాడిని. కానీ నేను అలా చేయకుండా సేఫ్టీ అంటే మీరు అన్నట్టు ఎటువంటి ఫ్లక్చుయేషన్స్, ఎటువంటి పవర్ ఫెయిల్యూర్స్ కాకుండా మనం దాన్ని అట్లా స్ట్రక్చర్ అట్లా డెవలప్ చేసాం. ఇప్పుడు మీరు అట్ ఏ టైం 10 వెహికల్స్ ఛార్జింగ్ పెట్టుకునే ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. ఎందుకంటే ఇది 240 కిలోవాట్ మనకు సప్లై ఉంది. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఒక 180 ఉంది, మిగతాది ఇంకొక 40 కిలోవాట్ ఉన్నా కానీ మనం 180 కంటే ఎక్కువ మనం ఏమి కన్జ్యూమ్ చేయట్లేదు. ఎందుకంటే ఆ కుషనింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఇనాగ్రల్ ఆఫర్ కింద ఇప్పుడు కిలోవాట్ కి ఏమైనా తక్కువకి ఇస్తున్నారా చైతన్య? ఆల్రెడీ ఛార్జింగ్ స్టేషన్లు ఈరోజు కొండపైన కాకుండా కింద కూడా 23 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కానీ మనం అదే కాస్ట్ ని కొండపైన కూడా ఇస్తున్నాం. అదే కాస్ట్ ని కొండపై వరకు అదే కాస్ట్ ఇస్తున్నాము. యూనిట్ కి 23 రూపాయలు. అంతకంటే అంటే కస్టమర్లు అయితే నిజంగా ఎంత తక్కువగా ఇస్తున్నారు, మా కొండ కిందనే 23 ఇస్తున్నారు కదా, మీరు ఎందుకు ఎక్కువ చేసుకోవట్లేదని అడుగుతున్నారు రివర్స్ గా. అంటే సార్ అది మనది సర్వీస్ మోటో, ఇట్లా మనము బిజినెస్ మోటో కాకుండా. So both sides, yes, we do business, but we do fully ethically, ఆ మోడ్ లోనే మనం ముందుకెళ్తున్నాం. ఇంకోటి, ఏసీ చార్జర్ కైనా అంతే ప్రైస్ సార్? ఏసీ చార్జర్ కూడా అంతే ప్రైస్, కరెక్ట్, అంతే. అంటే వ్యత్యాసం ఏం లేదు, అది ఎక్కువసేపు టైం ఉంటుంది. ఇది షార్ట్ అంటే దర్శనంకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కొన్నిసార్లు కార్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అలో చేయనప్పుడు అది ఏసీ పెడితే గానీ నెక్స్ట్ ఫాస్ట్ తీసుకోదు. ఆ కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళ కోసం ప్రొవైడ్ చేసింది. ఏదైనా అంతే, అది కూడా యూనిట్ వైజే. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ అన్మ్యాన్డ్. అది మన కాస్ట్ అనేది డిటర్మైన్ చేస్తుంది. కానీ మనం ఇక్కడ ఉండి ఫేస్ వాల్యూని బట్టి ఏమి ఇక్కడ చేయట్లేదు సార్. ఇంకోటి, ఈ ఛార్జింగ్ స్టేషన్ కి రాకముందే వాళ్ళు చెక్ చేసుకుని అవైలబుల్ ఉందా లేదా అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసి అదే చెప్తున్నాను కదా. ఇంతకుముందు అప్లికేషన్ లో మీకు ప్లగ్ షేర్ అనేది ఒకటి ఉంది, దాంట్లో చూసుకోవచ్చు. గూగుల్లో కూడా అది కొంచెం ఇక్కడ అప్డేట్ కావట్లేదు అని చెప్పారు గూగుల్ వాళ్ళు. కాకపోతే ఇక్కడ మనకు జోల్ పాయింట్ అప్లికేషన్ లో మీరు వెళ్తే అవైలబుల్ అని ఈజీగా చూపిస్తుంది. అప్లికేషన్ లో వెళ్తే కనుక మీరు ఇక్కడ అవైలబుల్ ఉందా లేదా అని ఈజీగా కనబడుతుంది.
ఇప్పుడు ఇది చూడండి ఎన్ని ఛార్జెస్ అవైలబుల్ ఉన్నాయి ఈ రోజు ఈ మూమెంట్లోని ఈజీగా చూపిస్తుంది. అవైలబుల్ ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ 60 కిలోవాట్ 7 అన్ని ఏవేవి అవైలబుల్ ఉన్నాయో అవన్నీ చూసుకోవచ్చు. మీకు ఇంకా డైరెక్షన్స్ కూడా కనిపిస్తుంది. మీరు అడిగారు కదా ఈ ఛార్జర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అని. మేము ఓన్లీ కొన్ని మాత్రమే డిఫరెంట్ అన్ని కొన్ని చాలా చోట్ల పెట్టినవి మాత్రము. అంటే ఒకటి హైదరాబాద్ లో ఉంది, ఒకటి కర్ణాటకలో ఉంది, ఒకటి వెస్ట్ బెంగాల్, ఇంతకుముందు చెప్పాను కదా 10 స్టేట్లని, అట్లా అన్ని పిక్ చేసుకున్నాం. ఒకటి చూడండి అక్కడ రామ్నగర్ గోవా హైవే, అది కర్ణాటక 240 కిలోవాట్, 240 కిలోవాట్లు ఉన్నాయి అక్కడ. మీరు బస్సెస్ కూడా పెట్టుకోవచ్చు, కార్లు కూడా పెట్టుకోవచ్చు. ఎనీ ఇవి హై పవర్ కెపాసిటీ. ఎందుకంటే ఇప్పుడు న్యూ జనరేషన్ కార్స్ అన్ని హై పవర్ తీసుకుంటున్నాయి. బ్యాటరీ కెపాసిటీకి సంబంధం లేకుండా ఎక్కువ కెపాసిటీ తీసుకుంటున్నాయి. వెల్ ఇట్స్ మోస్ట్ వెల్కమ్. మనకు వెస్ట్ బెంగాల్, మన హైదరాబాద్, గచ్చిబౌలి, ఇక్కడ అస్సాం, నేను చెప్పాను కదా స్టేట్ లో కాజీరంగా అపార్ట్మెంట్స్, హైదరాబాద్. మనము అపార్ట్మెంట్స్ లో కూడా మనము వాళ్ళకి కామన్ ఏరియాలో మనం పెడుతున్నాము. అలా ఢిల్లీలో DLF లో పెట్టాము, హైదరాబాద్ సెంట్రల్, ఇక్కడ మనము విశాఖపట్నంలో, అది బరోడా గుజరాత్, ఇంకొకటి మంత్రాలయం కర్ణాటక మన దగ్గరలోనే ఉంది, ఇది మహారాష్ట్ర, అట్లా ఇది మనం ఢిల్లీ. సో కొన్ని మనం ఏంటంటే ఎక్కడెక్కడైతే స్టేట్స్ లో వేరే స్టేట్స్ లో ఉన్నాయో అట్లా మనం అంటే ఇక్కడికి ఇది పెద్ద జ్యోతిర్లింగము శక్తిపీఠం కానీ అనుకుంటుంటారు కదా, వాళ్ళంతా చాలా మంది మాకు మహారాష్ట్ర కర్ణాటక అన్ని వెహికల్స్ వస్తున్నాయి. సో వాళ్ళకు కూడా తెలియాలి కదా మన ప్రెజెన్స్ ఉన్నట్టు. అందుకనే మేము ఊరికే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా పాన్ ఇండియాలో మనం చేస్తున్నామా లేదా అని ఒక ఇండికేషన్ కోసం పెట్టాము. కానీ అట్లా నేను మొత్తం పెడితే ఇక్కడ సరిపోదు. అది జౌల్ పాయింట్ ద్వారా మీరు ఇందాక అన్నట్టుగా ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కూడా ఇస్తామని చెప్పారు. అవును. సో అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటుందా, అసలు మీకు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అసలు? అంటే జౌల్ పాయింట్ మనము మనం ఓన్ గా పెట్టిన ఛార్జింగ్ హబ్ ఇది. అలాగే ఇప్పుడు ఎవరైనా ఫ్రాంచైజీ లాగా తీసుకోవాలంటే మనం ఫ్రాంచైజీస్ అంటే వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేదు, మాకు అంతా మీరే సెట్ చేయండి అంటే అది చేస్తున్నాము. అట్లా కాకుండా లేదు సార్ నాకు ఓన్లీ మిషనరీ ఇవ్వండి నేను సెటప్ చేసుకుంటాను అంటే మనమే మిషన్ తయారు చేస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు మనమే మిషన్ తయారు చేస్తున్నాం కాబట్టి ఓన్లీ మిషనరీ కూడా సప్లై చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా. అట్లాగే కస్టమర్ టు కస్టమర్ కూడా B2Bనే కాకుండా B2C కూడా మనము సప్లై చేస్తాం. ఫ్రాంచైజీనే కాదు సార్ మేము ట్రాన్స్ఫార్మర్ మేము చౌకగా చేసుకోగలము మాకు చేసిస్తారా అంటే ఓన్లీ మెషినరీ సెటప్ కూడా చేసిస్తాము, లేదు సెటప్ చేసుకుంటా అన్న మెషినరీ కూడా సప్లై. జౌల్ పాయింట్ నుంచి అసలు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఒక పాడ్కాస్ట్ వీడియోని కూడా మన ఛానల్ త్వరలో అప్లోడ్ చేస్తాం, ఆ వీడియో అయితే చూడండి. గణేష్ సదనం పక్కన శ్రీశైలంలో ఉన్నది. ఇది 24/7 ఆపరబుల్, నో గేట్స్, ఓపెన్ అండ్ మనకు డే టైంలో సర్వీస్ కూడా ఉంది. 9 గంటలకి గేట్లు ఫారెస్ట్ గేట్లు క్లోజ్ చేసే తప్పితే ఎప్పుడు వచ్చినా సర్వీస్ ఉంటుంది ఇక్కడ. 10 కార్లకు ఒకేసారి అంటే 6 ఫాస్ట్ ఛార్జర్లు 4 AC ఛార్జర్లు మనకు రెడీగా అవైలబుల్ ఉన్నాయి. 6 కార్లు ఫాస్ట్ 4 కార్లు స్లో పెట్టినా గానీ మనకి నాకు ఇంకా ఎక్స్పాన్షన్ కూడా ఉంది. ఇక్కడ ఆటో వాళ్ళు కూడా పాపం అడుగుతున్నారు, డోర్నాల మార్కాపురం వాళ్ళు, దానికి కూడా ఇంకా కేపబిలిటీ ఉంది. సో వాటికి కూడా మనం ఇప్పుడు ఇక్కడ సర్వీస్ ఇస్తున్నాము. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు సార్ మేము అక్కడి నుంచి కూడా మేము ఆటోలు తోలుతూ వస్తున్నాము, అది కూడా మనం ఆ సర్వీస్ అంటే మనకు ఆ అవైలబిలిటీ కూడా ఉంది. సో చూసారు కదండి మన శ్రీశైలం కొండ మీద జౌల్ పాయింట్ వాళ్ళు 10 వాలా ఛార్జింగ్ స్టేషన్ అయితే ఓపెన్ చేశారు. మొత్తం ఎట్ ఏ టైం 10 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఛార్జింగ్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు అనమాట. సో ఇక్కడ 6 వచ్చి DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి, 3 AC ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, ఒక 3-pin సాకెట్ కూడా ఇక్కడైతే అందుబాటులో అయితే ఉంటుంది అనమాట. ఎటువంటి వెహికల్ అయినా కూడా ఇక్కడైతే మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. యూనిట్ కి వచ్చి 23 రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు అనమాట. వీళ్ళ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే మీరు యాప్ కూడా ఇస్తున్నారు జౌల్ పాయింట్ నుంచి కానివ్వండి, లేకపోతే మీకు ప్లక్షర్ ద్వారా అయితే మీరు ఈ పర్టికులర్ యాప్ ని అయితే యూజ్ చేసుకుని మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. లేదు మీరు శ్రీశైలం దగ్గరకు వచ్చారనుకోండి, మీకు గణేష్ సదన్ పక్కనే వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ అయితే అందుబాటులో ఉంటుంది. ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ మీద అందజేస్తాం. అలానే వీళ్ళు ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు, దానికి సంబంధించిన కాంటాక్ట్ కూడా స్క్రీన్ మీద అందజేస్తాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది, లేదా స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు వచ్చేది ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.